హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ సునీత అమ్ము కుట్టి. సొంత కుర్చేతో కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఇదైతే జెండా పండుగ రోజు, అంటే ఇండిపెండెన్స్ డే రోజు, ఆగస్ట్ 15th. ఇక్కడైతే కేక్ అయితే కోస్తున్నాడు మా అక్క కొడుకు. వాడైతే అంటే వాడు బర్త్డేకి కేక్ అదే బర్త్డే జరుపుకోలేదు. అప్పుడు మాకు పెయిన్స్ వచ్చి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాను. 10 days ఉన్నాను అనమాట. అలా వాడు బర్త్డే పోయిందని ఇప్పటికీ అంటూనే ఉంటాడు, మీ వల్ల నా బర్త్డే పోయింది, నేను చేసుకోలేదు అనేసి. ఇంకా అప్పట్లో వాళ్ళ అమ్మ దగ్గర కూడా డబ్బులు లేవన్నమాట. ఇంకా అలా అయిపోయింది. ఇంకా ఇక్కడ ఆగస్ట్ 15th కదా, ఇంకా జెండా పండుగ రోజు చేసుకుందులే అని చెప్పేసి మా అక్క అలా అయితే చేసింది. కానీ బర్త్డే జరుపుకోకూడదు అని చెప్పేసి చెప్పారంట. ఎప్పుడైతే బర్త్డే అప్పుడే చేసుకోవాలంట, మళ్ళీ మరుసటి రోజు అట్లా చేసుకోకూడదు అని చెప్పేసి చెప్పారంట. ఇంకా అని చెప్పేసి కేక్ అయితే కట్ చేస్తూ ఉన్నాడు. ఇంక ఇక్కడైతే వాళ్ళు కేక్ అయితే కట్ చేసి తింటూ ఉన్నారు. నాకైతే తినిపించినారు. మళ్ళీ తినొచ్చో తినకూడదని నేనైతే తినలేదనమాట. మళ్ళీ ఎందుకు వచ్చింది, ఎందుకంటే ఆపరేషన్ చేయించుకొని మధ్యనంతా అల్లాడి చచ్చా. ముందే మనకు చూసేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేకనే కదా ఏడొచ్చి పడ్డాం. మళ్ళా అమ్మకు బాగాలేకపోయినా ఇంకా అమ్మే చూస్తుంది. ఏం చేద్దాం, పరిస్థితులు అలా ఉన్నాయి. ఎవరు మనమైతే చేసి పెట్టాలి కానీ ఒకరిని మనం చూడాలి కానీ మనం చూసేవాళ్ళు ఎవరు ఉండరు. అందుకే నాకు భలే కోపం వస్తుంది కొన్ని చోట్ల అయితే. మనం అయితే వాళ్ళకి బాగాలేకపోయినా బాగున్నా, మనం బాగున్నా లేకపోయినా మనం చూడాలి కానీ మనల్ని ఎవరు చూడరు. అందుకే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనకు నచ్చినట్టు మనం ఉంటేనే బాగుంటది. ఒకరికి నచ్చినట్టు ఉన్నాం అనుకో ఇంకంతే, ఇదే పరిస్థితి. నాకైతే బాగా అర్థమైంది. మన పిల్లలు బాగుండాలంటే ముందు మన ఆరోగ్యం బాగా చూసుకోవాలి. ఇంకా ఎందుకులేండి అవన్నీ ఏంటి ఎత్తుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే జెండా పండుగ వచ్చిందంటే మామూలుగా మన చిన్నప్పుడు అంటే ఇండిపెండెన్స్ డే అప్పుడైతే చాక్లెట్ల కోసమే స్కూల్కి వెళ్ళే వాళ్ళం కదా. మేమైతే అందరం అట్లే పోరా అంటే ఒకరింట్లో పంపిస్తారు, కొందరు ఇంట్లో పంపిరు కదా, అంటే టౌన్కి వచ్చేవాళ్ళు. అట్లా అందరూ మాట్లాడుకొని స్కూల్కి అయితే వెళ్ళే వాళ్ళం అనమాట. అంటే ఆడొచ్చే మిచ్చిరి, లడ్డు ఇలాంటివి ఇస్తారు కదా, చాక్లెట్లు అయ్యి. ఇంక వీటి కోసము అప్పుడు రోజులే బాగున్నాయి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మా పాపకి 1 month అయినప్పుడు నేను ఇలా చేయలేదన్నమాట. ఇంకా మరుసటి రోజు ఆదివారం రోజు చేశాను ఇది. ఎందుకో నాకు ముందు శివయ్యనే వేయాలనిపించింది. ఇది సెల్లోనే చూశాను. ఇంకా అది స్క్రీన్ షాట్ తీసుకొని అట్టే పెట్టుకొని, ఎందుకు నాకు ఫస్ట్ చేసినప్పుడు అలా వేయాలి అనుకున్నాను. అప్పుడు తీసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఆపరేషన్ అయ్యి ఇంకా అలా నాకు అవ్వడం, నాకు కూర్చొని లేలాక అట్లా ఉన్నాను కదా, అందుకోసం అని చెప్పేసి నేను అప్పుడు చేయలేదు. ఇప్పుడు 1 month అయిపోయింది. ఇంకా కొంచెంగా మామూలుగా అయితే మా ఫ్రెండ్ కింద కూర్చో లేదంటే అట్టే పట్టకపోతే ఎక్కడి అని చెప్పేసి చెప్పింది. కానీ మనకి భయం, ఎందుకంటే మనకు ముందే చూసి వెళ్ళారబ్బా. మనకు కొంచెం మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఎంతసేపు అమ్మ వాళ్ళ మీద పడాలంటే మనకైనా కానీ అసహ్యంగా ఉంటది కదా. నాకైతే అట్లే ఉంది ఇప్పటికైతే ప్రస్తుతానికి. కానీ తప్పలేదు, ఊరు చూసేవాళ్ళు లేక ఇట్లా ఉన్నాను. ఇంకేం చేద్దాం. ఇక్కడైతే శివయ్యని అయితే వేసాను. ఎందుకు మా పాప పుట్టినప్పుడు మాత్రం నేను శివయ్యనే ఎక్కువ తలుసుకున్నాను. నేను అనుకున్నది నాకు ఇచ్చాడు, అంటే నేను పాపే కావాలి అనుకున్నాను. బాగా నేను అనుకున్నట్టే ఇచ్చాడులేండి. కానీ ఒకటైతే నిజము, అష్ట కష్టాలు పెట్టి ఇస్తాడు. ఏది అంత ఈజీగా అయితే ఇవ్వడు శివయ్య అయితే. నేను ఆయన్ని కొలుస్తాను, కానీ కొంచెం బాధ అనిపించింది. ఆ బాధలు పల్లాక అసలు ఆయన్ని కూడా తిట్టేసుకున్నా ఆ మూమెంట్లో. కానీ అంత నా మంచిగా చేస్తాడని మళ్ళా రిలీజ్ అయ్యాను అనమాట. నేనంతే, ఇంకేం చేద్దాము. శివయ్య నేస్తాలకు నాకు బాగా అనిపించింది. ఎందుకో మనకు వచ్చిన కాడికి వేసినాం కానీ ఏదో అట్ట వేసాను. కానీ బియ్యంతోనే వేసాను. తమలపాకులు ఒక్కరు ఇవే ఉన్నాయి అనమాట, పసుపు కుంకుమ ఇంట్లో ఉండే వాటితోనే అట్లా చేశాను అనమాట నేనైతే. అప్పటికి నాకు మా బాబు పక్కన ఓం నమ శివాయ అని పాడుతూనే ఉన్నాడు మా బాబు. నాలాగే వాడు కూడా భక్తి, అంటే దేవుడికి పూజ చేయడం కానీ ఇట్లాంటివన్నీ నన్ను చూసి నేను చేస్తూ ఉంటాను కదా, అట్లా వాడు కూడా నేర్చేసుకున్నాడు. ఇంకా మా పాప అయితే నాలాగా పూజలు చేస్తుందో, వాళ్ళ నాలాగా దేవుడినే నమ్మకంగా ఉండిపోతుందో ఏమో తెలియదు, కానీ ఎలా ఉంటుందో చూడాలి. ఇంక ఇక్కడైతే నాకు పాటలు పాడుతూ ఉన్నాడు మా బాబు పక్కన, అది ఓం నమ శివాయ అనేసి. నేను అయితే ఇంకా నాకు అంటే మనసుకి కొంచెం హ్యాపీగా ఉంది. మా పక్కన అంటే ఆ పాట పాడుతూ ఉంటే మనసుకి ఎందుకో సంతోషంగా అనిపించింది మా బాబు పాడుతూ ఉంటే. ఇంక నేను అట్లా వేస్తూ ఉంటే అట్ట తిరుగుతాడు, ఇట్టు తిరుగుతాడు, ఆడ తొక్కేస్తాడని నా భయము. ఇంకా చిన్న పిల్లలు కదా, గమ్ముగా ఉండరు అనమాట మా బాబు అయితే. నాకు అది బియ్యంతో వేస్తూ ఉంటే
సరిగ్గా రాలేదన్నమాట. ఆడ వీడియోలో చూసినట్టు ఫోటో తీసుకున్నాను కదా, అట్లా అయితే రాలేదు. ఏదో నాకు వచ్చిన కాడికి అలా ట్రై చేశాను. మామూలుగా రుద్రకాయ ఏది ఉంటది కదా అవి పెట్టారనమాట. నేనైతే ఆ ప్లేస్ లో ఒక్కలు పెట్టాను. ఇంకా మన ఇంట్లో ఉన్నవే నేను చేశాను. ఏం పెట్టాలా అని ఆలోచించాను అనమాట. అప్పటికి మళ్ళా అంటే ఆడుండేటి నేను పెట్టినవన్నీ తమలపాకులు అనమాట. తమలపాకులు ఇంకా ఒక్కలు వీటితోనే బియ్యము వీటితో అయితే చేశాను. అంతా శివయ్య. మన మనసుకి ఏదైనా అనిపించిందంటే ఆ శివయ్య లేని ఏందనిపిస్తుంది చెప్పండి. ఇంక ఇక్కడైతే ఓం రాశాను. ఇంక ఈ పక్క ఆ పక్క కొంచెం డిజైన్ గా వచ్చాయి కానీ ఇంకా అలా అయితే నేను బియ్యంతో వేయలేకపోయాను అనమాట. అందుకోసం అని చెప్పేసి సింపుల్ గా అట్లా అయితే వేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి మధ్యలో ఏదో రెడ్ కలర్ లాగా వేసారనమాట. ఇంకా అవన్నీ మన దగ్గర లేవని చెప్పేసి పసుపు కుంకుమ అయితే వేసేసాను. ఎలా వచ్చిందో మీరు కొంచెం చెప్పరా? నా శివయ్య ఎలా ఉన్నాడు? మంచిగా వచ్చాడో లేదో నాకు తెలియదు కానీ నాకు వచ్చిన కాడికి అయితే నేను బాగా వేసానని అనిపించాను. ఇంకా ఎలా ఉందో మీరే చెప్పండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎలా అన్నా వేసి శివయ్యనే కదా వేసుకున్నాము. నాకు ఇంకా కాసేపు చూద్దామా అనిపించింది. ఇంకా లాస్ట్ లో అయితే మా అమ్మ మా అక్క వాళ్ళైతే కొడుకు వాళ్ళైతే తీసేశారు. మా పాపకి ఫోటోలు అయితే తీసాను అనమాట. మా బాబు పుట్టినప్పుడు అయితే మంచిగా అన్నీ చేసావు కానీ ఒక్క ఫోటో కూడా లేదు. మా బుడదాన్ని మాత్రం ఏమి చేయలేకపోయాను అనమాట. అంతే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. ఇంకైతే అన్ని తక్కువే, మా బాబుకి అన్ని ఎక్కువే. నాకు ఎందుకో కుళ్ళుగా ఉంది. నా కూతురికి అన్ని తక్కువ అయిపోయాయి, నా కొడుక్కి అన్ని మంచిగా ఉన్నాయి. అది ఎందుకో ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువగా ఉంటే అట్లే అనిపిస్తుంది కదా. అంటే ఈ పిల్లని కూడా అందరూ కొంచెం ఇదిగా చూసారు. అది నాకు నచ్చలేదన్నమాట. ఆడపిల్ల అనేసి ఆడపిల్ల పుట్టిందా అన్నారంట. ఆడపిల్ల ఎందుకు అనేసి అని కూడా అన్నారంట. నాకు నచ్చలేదన్నమాట. నేనైతే పాప పుట్టినప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యానంటే ఈ జన్మకి ఇది చాలరా అని ఫీల్ అయ్యా. కాకపోతే ఒక్కటే బాధపడ్డా, అంటే రేపు నా కూతురు కూడా నాలాగా బాధలు పడాలి కదా అని చెప్పేసి బాధ వేసింది అనమాట. ఏం కాదులే అంతా దేవుడి కనుకొని నాకేమైతే నేను పాపనైతే నాకైతే ఇచ్చేసినాడు నా శివయ్య అనుకున్నా. అంతే కదా, ఆడపిల్లని చీపుగా చూస్తే ఎవరికైనా కోపం వస్తుంది కదా. అందుకే తక్కువ అంచనా వేయకూడదు. నా కూతురే రేపు మంచిగా ఉంటది. అంటే నా కొడుకు మంచిగా ఉండడని కాదు, ఇద్దరు కూడా. ఆడ మా బాబు కూడా ఎవరికి నచ్చలేండి, ఏమంటే అట్ట అంతే. ఇక్కడైతే మా బుడదాన్ని నడవనగా పెట్టేదాళ్ళు కదా, అంతా పెరికేసింది. దాన్ని ఫోటో తీయడానికి కూడా సరిగ్గా ఉండలా. ఆ పక్క వాళ్ళ అన్నాళ్ళు ఇద్దరు పిలుస్తా అంటే గొలుచులేసాను అనమాట. అవి గల్లు అంటూ ఉంటే అది ఏడుస్తూ ఉంది. నాకు అయితే నవ్వు వస్తుంది. కాదు పాప, నువ్వు పాపవు కదా, నువ్వు ఎందుకు గొలుసులు వేసుకోకుండా మగపిల్లడువా అంటే సైలెంట్ గా ఉంటది అనమాట. ఇక్కడైతే ఫోటోలు తీస్తా ఉంటే ఇంకా ఒక్కటి కూడా సక్రంగా రాలా. ఇక్కడ చూడండి వాళ్ళ కోచ్ అసలు చేస్తా ఉంటే ఇంకా ఆ పిల్ల వాళ్ళని చూస్తూ ఉంది అనమాట. ఇక్కడైతే నేనేం చేసేది, ఇంకా ఎట్ట చూసినా గానీ మా బాబు సైలెంట్ గా ఉండాలి. బియ్యం దొలిచ్చేస్తుంది అది ఇది. ఇంకా మళ్ళీ సర్ది పెట్టిండు అనమాట వాళ్ళన్న. ఇంకా మళ్ళీ అక్కడంతా దొలిచ్చేసింది చూడండి. అట్ట చిన్నగా అవెంత రాకేస్తూ నింది. వన్ అయితే అట్లా రాసా. ఎలా ఉందో కొంచెం చెప్పరా ప్లీజ్. లాస్ట్ లో అయితే అన్ని అయిపోయిన తర్వాత మా అమ్మ అయితే గొలుసులు వెయ్యి అని బాగుంది అని మాయమ్మ. మా పాప ఏమో అసలు వండించుకోలేదు. ఏం చేద్దాం, చిన్నపిల్లలకి కొంచెం సౌండ్ వస్తే మా పాప అయితే బాగా బెదిరిగానే అలాగే ఏ సౌండ్ వచ్చినా కానీ బ్యా నేర్చేస్తుంది. అందుకే తీసేసాను అనమాట. చైన్ వేసి ఊరికే అట్లా ఫోటో అయితే తీసుకున్నాను. ఇంకేం చేద్దాము, వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళు ఏమన్నా పెద్ద పిల్ల, అదే ఇంకేం చేయలేం అంతే. ఇక్కడైతే శివయ్య ఫోటో ఎలా వచ్చిందో ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే వీడియో ఎలా ఉందో కూడా చెప్తే కొంచెం చేంజ్ చేసుకోవాలన్నా ఎలానో. అంటే మీకు తెలుస్తుంది కదా, అది మాకు తెలియదు కదా. మీరు చూసే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా చెప్పండి ప్లీజ్. చెప్పరా? వీడియో ఏమన్నా చేంజ్ చేయాలన్నా ఎట్లా అనేసి ప్లీజ్ చెప్పండి.